బాప్టిజం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళలేమా? ఇది చాలా మందిని కలవరపెట్టే ప్రశ్న. కొంతమంది అవును తప్పనిసరి అంటారు. మరికొందరు విశ్వాసమే చాలు అంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? యేసు శిలువపై ఉన్నప్పుడు ఆయన పక్కన ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. వాళ్ళలో ఒకడు యేసుని ఎగతాళి చేశాడు. కానీ మరొకడు తన తప్పు ఒప్పుకుని, ప్రభువా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనన్నాడు. ఆ మనిషి జీవితంలో మంచి పనులు లేవు. ఆయనకు బాప్టిజం తీసుకునే అవకాశం కూడా లేదు. కానీ యేసు అతనితో నిర్చయముగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని చెప్పాడు. ఇక్కడ మనకు ఒక స్పష్టమైన విషయం కనిపిస్తుంది. రక్షణ అనేది ఒక నీటి క్రియ కాదు. అది హృదయం నుంచి మొదలయ్యే నిజమైన విశ్వాసం. బాప్టిజం చాలా ముఖ్యమైనది. అది మన విశ్వాసానికి బహిరంగ ప్రకటన. అది విధేయత. అది సాక్ష్యం. కానీ స్పష్టంగా గుర్తుంచుకోండి, నీరు పాపాన్ని కడగదు. యేసు రక్తమే కడుగుతుంది. బాప్టిజం రక్షణకు కారణం కాదు. రక్షణ పొందినవాడు బాప్టిజం తీసుకుంటాడు. అయితే ఇప్పుడు ప్రశ్న మీకే. మీరు ఆచారాన్ని నమ్ముతున్నారా? లేక రక్షకుడిని నమ్ముతున్నారా? ఎందుకంటే చివరికి పరలోకానికి తీసుకెళ్లేది ఒక కార్యక్రమం కాదు, యేసుతో ఉన్న సంబంధం. దీనికి మీరు ఏకీభవిస్తే ఆమెన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.